అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ రామ్మోహన్ రెడ్డి, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్. ఇవాళ మన యొక్క వీడియోలో టీఆర్ టోకన్స్ యొక్క ప్రాధాన్యతను ఎక్స్ప్లెయిన్ చేసేటందుకు ఈ వీడియో చేస్తున్నానండి. టీఆర్ టోకన్ అనేవి రేటింగ్ టోకన్స్ అండి. మనము టాక్టైల్ క్లాసిక్లో లెవెల్స్ అప్గ్రేడ్ కావడం వల్ల మనకు ఒక రివార్డ్ రూపంలో ప్రజెంట్ టీఆర్ టోకన్లు మనకు అలాట్ అవుతున్నాయండి. ఈ టీఆర్ టోకన్ల ద్వారా ఎవరైతే క్లాసిక్లో టీమ్ని బిల్డప్ చేసుకుంటారో డైరెక్ట్ రెఫరల్స్, అదేవిధంగా వారి యొక్క రెఫరల్స్ యొక్క టీమ్స్ మనం ఫామ్ చేసుకోగలుగుతామో మనకు ఒక రివార్డ్ రూపంలో, ఒక ఎయిర్ డ్రాప్ రూపంలో మనకు టీఆర్ టోకన్లను బేస్ చేసుకొని 4 స్కాన్స్ మనకు అలాట్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రేటింగ్ టోకన్ అండి ఈ టీఆర్ టోకన్. సో ఇవాళ ఈ టీఆర్ టోకన్ ఎలా వర్క్ అవుతుంది, మనకు టీమ్స్ని ఫామ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ టోకన్ సార్, ఇట్ ఈజ్ ఏ రేటింగ్ టోకన్ అండి. మనము ఈ టీఆర్ టోకన్ అనేది క్లాసిక్లో లెవెల్స్ అప్గ్రేడ్ కావడం వల్ల మనకు వస్తున్న ఒక రివార్డ్ రూపంలో వస్తున్న రేటింగ్ టోకన్ అండి. ఈ టీఆర్ టోకన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సార్. టీఆర్ టోకన్లో 3 మాడ్యులేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ టీఆర్, సెకండ్ వన్ వచ్చి టీఆర్సి, థర్డ్ వన్ వచ్చి టీఆర్సిసి. సార్ టీఆర్ అనేది మనము క్లాసిక్లో లెవెల్స్ అప్గ్రేడ్ కావడం వల్ల మనకు అలాట్ అవుతున్న రేటింగ్ టోకన్స్ అండి. ఈ టీఆర్సి అనేది ఎప్పుడైతే మనము డైరెక్ట్ రెఫరల్స్ మినిమం 3 పర్సన్స్ మనం డైరెక్ట్గా రెఫర్ చేసినప్పుడు వారు సంపాదించిన టీఆర్ టోకన్లు అనేవి మనకు క్యాలిక్యులేట్ అయ్యి మన దగ్గర ఉన్న టీఆర్లు మరి మన టీం డైరెక్ట్ రెఫరల్ ద్వారా, అదేవిధంగా వారి రెఫరల్స్ నుంచి మినిమం 3 సెకండ్ రెఫరల్స్ 3 మెంబర్స్ని వీరు మనకు సిస్టమ్ అనేది క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటుంది. కాబట్టి టీఆర్సి అనేది మన టీం సంపాదించిన టీఆర్లు అనేవి మనకు లెక్కగా క్యాలిక్యులేట్ అవుతాయి, టీఆర్సీగా మారుతాయి అన్నట్టు. సో టీఆర్సిసి అనేది అంతిమంగా మనము సంపాదించిన టీఆర్సీలు 4 స్కాన్స్ తోటి బ్యాలెన్స్ చేసి ఎవాల్యూట్ చేసి మనకు టీఆర్సిసిలు అలాట్ చేయడం జరుగుతుంది సిస్టమ్. సో ఇక్కడ 3 టైమ్స్ చాలా మనం కేర్ఫుల్గా మనము అబ్జర్వ్ చేయాలి సార్. టీఆర్ మనము క్లాసిక్లో లెవెల్స్ అప్గ్రేడ్ కావడం వల్ల మనకు టీఆర్లు వస్తాయి. మన యొక్క టీం డైరెక్టర్ టీము, అదేవిధంగా సెకండ్ డైరెక్టర్ టీము వారు టీమ్స్ బిల్డప్ చేయడం ద్వారా టీఆర్సీలు అనేవి మనకు అలాట్ అవుతాయి. టీఆర్సిసి లాస్ట్ అల్టిమేట్గా మనకు మన దగ్గర ఉన్న 4 స్కాన్ తోటి మనం సంపాదించిన టీఆర్సీలు అనేవి క్యాలిక్యులేట్ అవి మనకు చివరిగా మనకు 4 స్కాన్స్ అనేవి మన వ్యాలెట్లోకి క్రియేట్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా సిస్టమ్. సో ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది సార్. ఇక్కడ సిస్టంలో ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి సార్, రాము అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ రాము ఏం చేస్తున్నాడంటే తన దగ్గర 4 స్కాన్స్ అనేవి తన వ్యాలెట్లో 8,000 ఉన్నాయండి. ఇవి 4 స్కాన్స్. సరే, ఇతను టీఆర్లు ఎన్ని ఉన్నాయి ఇక రాము దగ్గర అంటే 2000 టీఆర్లు ఉన్నాయండి. రాము క్లాసిక్లో లెవెల్స్ అప్గ్రేడ్ కావడం వల్ల 2000 టీఆర్లు సంపాదించారు. అట్ ది సేమ్ టైం 8,000 4 స్కాన్స్ అనేవి వ్యాలెట్లో ఉన్నాయి. రాము డైరెక్ట్గా ఒక 6 to 7 మెంబర్స్ని రెఫర్ చేశారండి, టీంని ఫామ్ చేశాడు. ఏ అనే ఒక పర్సన్ని, బి అనే ఒక పర్సన్ని, సి అనే ఒక పర్సన్ని, డి అనే ఒక పర్సన్ని, ఈ అనే ఒక పర్సన్ని, ఎఫ్ అని ఇలా డైరెక్ట్ రెఫరల్ చేశాడు రాము. డైరెక్ట్ రాము రెఫర్ చేసిన వాళ్ళలో వారి దగ్గర ఉన్న టీఆర్లు కూడా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఒకరి దగ్గర 1000 ఉన్నాయి, ఒకరి దగ్గర 2000 టీఆర్లు ఉన్నాయి. థర్డ్ పర్సన్ దగ్గర, సి అనే పర్సన్ దగ్గర దాదాపుగా 1500 ఉన్నాయి. సో ఫోర్త్ పర్సన్ దగ్గర 500, 200, 100, 35 ఇలా ఉన్నాయండి సార్. ఈ డైరెక్ట్ రాము యొక్క టీంలో ఉన్న టీఆర్లు. ఇక్కడ టీఆర్సి మనకు లెక్క కట్టాలి కాబట్టి ఫస్ట్ 3 హయ్యర్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తారు సార్. ఇక్కడ చూడండి 2000 ఫస్ట్ హయ్యర్ నెంబర్, హయ్యర్ టీఆర్. సి పర్సన్ యొక్క 1500 సెకండ్ హైయెస్ట్ నెంబర్.
థర్డ్ వన్ వచ్చేసి ఏ పర్సన్ 1000 ఉన్నాయి. ఈ మూటిని క్యాలిక్యులేట్ చేసి వీటికి మినిమం పాయింట్ ఏదో లెక్క కడతారు. సరే ఇక్కడ మినిమం పాయింట్ ఏముంది, మూటిల్లో తక్కువ 1000 ఉంది కాబట్టి 1000ని క్యాలిక్యులేషన్లో తీసుకొని దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తారు సార్. అప్పుడు 3000 అవుతాయి, టీఆర్లు అవుతాయి, టీఆర్సీలు అవుతాయి ఇవి. సో ఎప్పుడైతే మినిమం 3 డైరెక్ట్ పర్సన్స్ వస్తారో మన దగ్గర ఉన్న రాము దగ్గర ఉన్న 2000 టీఆర్లు కూడా 3 టైమ్స్ మల్టిప్లై అవుతాయి. సో ఇవి వచ్చేసి 6000. రిమైనింగ్ డైరెక్ట్ పర్సన్ అన్ని యాడ్ అవడం జరుగుతుందండి. 500, 200, 100, 35. అప్పుడు ఎన్ని అవుతాయి? 700, 835. సో ఇవి రాము దగ్గర ఉన్న టీఆర్లు, డైరెక్ట్ టీం ద్వారా వచ్చిన టీఆర్లు అనేవి లెక్క కట్టడం జరిగింది. థర్డ్ ఆప్షన్ ఏముందంటే, సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ రెఫర్ చేసిన వాళ్ళలో కూడా సెకండ్ డైరెక్ట్ లో హయ్యర్ నెంబర్ ముగ్గురిని క్యాలిక్యులేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాము లాగే ఏ అనే పర్సన్ కూడా ఒక టీంను ఫామ్ చేశారు అనుకోండి. ఇతను సంపాదించిన టీఆర్లు ఒక 5000 ఉన్నాయనుకోండి సార్. ఏ అనే పర్సన్ కింద మరి ఒక పర్సన్ ఏ అనే పర్సన్ రెఫర్ చేయడం వల్ల ఇతను సంపాదించిన టీఆర్లు వచ్చేసి 5000 ఉన్నాయనుకోండి. అట్లే బి అనే పర్సన్ సంపాదించిన టీఆర్లు ఒక 2000 ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే రాముకి వీటిలో హాఫ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఏ అనే పర్సన్కి 5000 3 టైమ్స్ మల్టిప్లై అవుతాయి. బట్ రాముకి ఏం చేస్తారంటే ఇది సెకండ్ రెఫరల్ కాబట్టి వీరు సంపాదించిన టీఆర్లో ఒక హాఫ్ అనేది 1:2 అంటే 5000/2 అంటే ఏమవుతాయి? 2500 రాముకి క్యాలిక్యులేట్ అవుతాయి. అలాగే ఇంకా ఇద్దరు నెంబర్ అతని టీం డైరెక్ట్ రెఫర్ చేసిన టీం ఇంకా ఎక్కువ మంది ఫామ్ చేసిందంటే వారు కూడా టీఆర్ సంపాదించుంటే ఇంకొక 2% నుంచి కూడా టీఆర్సీలు అనేవి హాఫ్ 1/2 క్యాలిక్యులేట్ అవుతాయి. సో ఈ విధంగా టీఆర్లు అనేవి ఈ యొక్క పర్సన్కి మనం కానీ ఇక్కడ మనమైనా అనుకోవచ్చు, లేదా రామునైనా అనుకోవచ్చు. సో రాముకి ఏమవుతున్నాయి? ఇక్కడ నుంచి 2500 అలాట్ అయ్యాయి. ఇక్కడ నుంచి కూడా ఒక 1000 అనుకోండి. ఇంకొక పర్సన్ నుంచి, థర్డ్ పర్సన్ నుంచి 500. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంత డైరెక్ట్ రెఫరల్ ఉన్నా కూడా సెకండ్ రెఫరల్ కేవలం హయ్యర్ నెంబర్ 3 మెంబర్స్ మాత్రమే లెక్కలేకి తీసుకోవడం జరుగుతుంది, మనకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కూడదాం సార్. ఇప్పుడు ఏమవుతుందంటే 5, 3, 10, 18, సో 9, 10, 12, 13,835 టీఆర్సీలు అయ్యాయి. ఎవరివి? రాముకి. రాము సంపాదించిన టీఆర్సీలు 13,835. సరే ఇక్కడ చివరిగా మనకు అల్టిమేట్గా టీఆర్సీ రావాలండి. ఫస్ట్ నుంచి టీఆర్సీగా అయ్యాయి, టీఆర్సీసీగా కావాలి. సో టీఆర్సీసీ ఎలా అప్లై చేస్తారంటే ఫోర్స్ కాయిన్స్ తోటి బ్యాలెన్స్ చేస్తారు సార్. ఫోర్స్ కాయిన్స్ తోటి క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి, ఎన్ని టీఆర్సీలు సంపాదించాలని చూస్తారు. సార్ ఇక్కడ చూడండి, ఫోర్స్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి రాము దగ్గర. మనము ఖచ్చితంగా ఒక హయ్యర్ నెంబర్లో ఫోర్స్ కాయిన్స్ ఉంచుకోవాలి సార్. మనం ఎన్ని టీఆర్సీలు సంపాదించినా వాటికి ఎక్కువ మొత్తంలో మన ఫోర్స్ కాయిన్స్ మన వ్యాలెట్లో ఉంచుకునే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఫోర్స్ కాయిన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డిజిట్నే టీఆర్సీసీగా మార్చుకుంటారు. సిస్టమ్ మార్చేస్తుంది. అంటే మన టీఆర్సీలు అనేవి 8000 టీఆర్సీసీలుగా అయిపోతాయి. ఇవి టీఆర్సీ అల్టిమేట్గా. ఒకవేళ ఇక్కడ 18,000 ఉన్నాయనుకోండి ఫోర్స్ కాయిన్స్, అప్పుడు 13,125 టీఆర్సీగా మారుతాయి. సో అంతిమంగా ఈ టీఆర్సీలు అనేవి ఫోర్స్ కాయిన్స్తో ఎలా అప్లై అవుతాయి అనేది మీకు మరింత విపులంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు రాము ఎన్ని సంపాదించాడు? సీసీలు 8,000 సంపాదించాడు. సో ఇక్కడ నా యొక్క స్ట్రాటజీ ఏంటంటే రాము సంపాదించిన 8,000 టీఆర్సీసీలు అనేవి ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఎన్ని టీఆర్సీసీలు ఉన్నాయనేది మెర్జ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి లెక్క కట్టి ఈ యొక్క 8 డ్రాప్ రూపంలో ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఉన్న వాటితోటి డివిజన్ చేయడం జరుగుతుంది. సార్ మనకు ఈ యొక్క ఫోర్స్ కాయిన్స్ అనేవి టోటల్ సప్లైలో 12 CR అనేవి ఫర్ 20%.
డిఫరెంట్ సెక్షన్ని డెవలప్ చేసేటందుకు లాడా గారు అలాట్ చేశారు. వాటిలో 5% అంటే 3 CR అప్రాక్సిమేట్లీ 2.92 క్రోర్స్ అనేవి మనకు టీఆర్సీసీల కోసము ఎయిర్ డ్రాప్ రూపంలో ఫోర్స్ క్యాన్స్ అలాట్ చేశారు. ఇట్ ఈస్ ఎ ఫ్రీగా మనకు ఒక ఎయిర్ డ్రాప్ రూపంలో రాబోతున్న ఫోర్స్ క్యాన్స్ అన్నట్టు. అంటే ఎవరైతే మెటాఫోర్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారో, ఎకో సిస్టంలో కొత్త వ్యక్తులను తీసుకొస్తున్నారో వారికి ఒక రివార్డ్ రూపంలో ఇవ్వబోతున్న ఇవి ఫోర్స్ క్యాన్స్ అన్నట్టు టీఆర్సీసీ రూపంలో. సో ఇక్కడ 3 CR ఉన్నాయండి, 5% ఎయిర్ డ్రాప్ రూపంలో ఫోర్స్ క్యాన్స్ టీఆర్సీసీల కోసం. సో నేను 1:10 కానీ 1:5 కానీ ఫోర్స్ క్యాన్స్ అనేవి అలాట్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలా అంటే 1 ఫోర్స్ క్యాన్ ఈజ్ ఈక్వల్ టు 10 TRCC, అంటే 10 TRCCలకు ఒక ఫోర్స్ క్యాన్ రావచ్చు. లేదు అంటే 5 TRCCలకు ఒక ఫోర్స్ క్యాన్ రావచ్చు అని నేను భావిస్తున్నాను. అది ఎలా చెప్పగలుగుతున్నానంటే నాది ఒక అంచనా మాత్రమేనండి. ఇదే చివరి అల్టిమేట్ కాదు. నా అంచనా ఏంటంటే యునైట్ వర్స్లో పార్టిసిపెంట్స్ సార్ 9 lakhs మెంబర్స్ యునైట్ వర్స్లో పార్టిసిపేట్ చేశారండి. కానీ కాయిన్ హోల్డర్స్ ఉండేది 2.5 మాత్రమే. అంటే ఇక్కడ గ్యాప్ చూడండి సార్ ఎంత ఉంది. యునైట్ వర్స్లో 9 lakhs మంది పార్టిసిపేట్ చేశారు, అంటే టైల్స్ని యాక్టివేషన్ చేసుకున్నారు. కాయిన్ హోల్డర్స్ మాత్రం 2.5 అంటే ఏంటి, కాయిన్ ఉన్న వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి ఉండరు, టీమ్స్ ఉన్న వాళ్ళు కాయిన్ను హోల్డ్ చేసి ఉండరు. సో వీటిని యావరేజ్ చేస్తే నాకు తెలిసి ఫోర్స్ కాయిన్స్ అండ్ టీఆర్సీలు బ్యాలెన్స్గా ఉన్నవారు 3 lakhs ఉంటారు సార్. అంటే వీరి దగ్గర ఫోర్స్ కాయిన్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం టీఆర్సీసీలు కూడా ఉంటాయి. ఒక 3 lakhs మెంబర్స్ దగ్గర ఉంటాయి. సో ఈ 3 lakhs మెంబర్స్ దగ్గర యావరేజ్గా ఒక 1000 టీఆర్సీసీలు ఉన్నా ఈ 3 CR దగ్గర 3 lakhs దగ్గర 3 lakhs కమ్యూనిటీ దగ్గర ఈ 3 lakhs కమ్యూనిటీ దగ్గర 1000 టీఆర్సీసీలు యావరేజ్గా ఉన్నా కూడా అప్పుడు ఏమవుతుందంటే 30 CR టీఆర్సీసీ అవుతుందండి. 30 కోట్లు టీఆర్సీసీలు అవుతాయి. 3 లక్షల మంది ఒక్కొక్కరి దగ్గర యావరేజ్గా 1000 టీఆర్సీసీలు ఉన్నా కూడా 30 కోట్ల టీఆర్సీసీలు అవుతాయి. ఇది ఒక అంచనా. సో ఇక్కడ 30 కోట్లకు ఎన్ని ఫోర్స్ క్యాన్స్ ఉన్నాయి? 3 CR ఉన్నాయి. అంటే ఏమవుతుంది? సో 1:10 అంటే 10 టీఆర్సీలకు ఒక ఫోర్స్ క్యాన్ అనేది రావడం జరుగుతుంది అనేది నేను చాలా 100% నమ్ముతున్నా. అంతకు కొద్దిగా అటు ఇటుగా కూడా రావచ్చు. లేదంటే ఒకవేళ 15 CR మాత్రమే టీఆర్సీసీలు ఉంటే 15 కోట్ల టీఆర్సీసీలు మాత్రమే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3 crore మనకు చేస్తే 1:5 అవుతుంది. 1:5 లెక్కన మనకు ఫోర్స్ క్యాన్స్ అనేవి అలాట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఈ విధంగా ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఇదే అల్టిమేట్ కాదండి. బట్ ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తున్న లీడర్స్ ఈ టీఆర్సీలు అనేవి కేవలం 1 or 2 months మాత్రమే ఉండి సస్పెండ్ అయ్యే దశ ఉంది. ఎందుకంటే కాయిన్ వన్స్ ఒకసారి డెక్స్ ప్లాట్ఫామ్లోకి రిలీజ్ అయిన తర్వాత అట్ ది సేమ్ టైం ఇక్కడ టీఆర్లు అనేవి సస్పెండ్ అయిపోతాయి. క్లాసిక్లో లెవెల్స్ అప్గ్రేడ్ అయినప్పుడు నెక్స్ట్ మనకు క్యాష్ బ్యాక్ రూపంలో రివార్డ్స్ రావడం, క్యాష్ బ్యాక్ టోకన్స్ వస్తాయి. లాయల్టీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఫర్ టీఆర్లో ఎందుకు అలాట్ చేస్తున్నారంటే ఫోర్స్ కాయిన్స్ మనకు ఒక గిఫ్ట్ లాగా ఎయిర్ డ్రాప్ రూపంలో ఇవ్వాలని టీఆర్ అనేవి ఇస్తూ ఉన్నారు, ప్రజెంట్ జనరేట్ అవుతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ మినిమం ఈ 2 monthsలో మనం చేయవలసిన పని ఏంటంటే డైరెక్ట్ టీమ్ని ఫామ్ చేసుకోవడము, ఆ డైరెక్ట్ టీమ్ ద్వారా లెవెల్స్ అప్గ్రేడ్ చేయించడము. మనము క్లాసిక్లో లెవెల్స్ అప్గ్రేడ్ కావడం వల్ల ఈ ప్రాసెస్లో మనము ఎక్కువ మొత్తంలో ఫోర్స్ కాయిన్స్ మనము గెయిన్ చేయొచ్చు అన్నట్టు నా యొక్క భావన. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఈ యొక్క స్ట్రాటజీని అందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ